ఎపిసోడ్ 7 మిస్తో కిస్. పుస్తకంలో ఏముందో డీకోడ్ చేస్తానని, భైరవి రహస్యం కనుక్కోవడంలో హెల్ప్ చేస్తానని చెప్పిన మనిషి సడన్ గా మాయమవడం కైలాష్కి వింతగా అనిపించింది. అతని కోసం చుట్టూ చూసినా ఎక్కడా కనబడ్లేదు. చీకటి పెరిగే కొద్దీ ఊర్లో చలి కూడా బాగా పెరుగుతోంది. హడావిడిగా బయటికి రావడంతో కైలాష్ సరైన డ్రెస్ వేసుకోలేదు. పలుచని టీషర్ట్, నైట్ ట్రాక్తో ఉండడం వల్ల అతనికి మరింత చలివేసింది. ఇక అక్కడ తను చేయగలిగిందేమీ లేదని అర్థం చేసుకున్న కైలాష్, ఇప్పుడిక్కడుండటం కరెక్ట్ కాదు, ఇక వెళ్ళిపోదాం, ఉదయాన్నే వచ్చి ఈ విషయం తేల్చుకోవాలి అనుకుంటూ నందివాళ్ల ఇంటికి బయలుదేరాడు. అప్పటికే చీకటి ఆ గ్రామాన్ని చుట్టుముట్టడంతో ఊరంతా నిశ్శబ్దంగా మారింది. అప్పుడప్పుడు వినిపిస్తున్న కుక్కల అరుపులు తప్ప మరే శబ్దమూ లేదు. అది చాలా చిన్న ఊరవడంతో వీధిలైట్లు కూడా లేవు. అందుకే తన మొబైల్ టార్చ్ వేసుకుని కైలాష్ నడుస్తున్నాడు. ఊరిని చుట్టుముట్టిన పొగమంచు వల్ల రోడ్డు కూడా సరిగ్గా కనిపించటం లేదు. అలాంటి పరిస్థితుల్లో ముందుకు నడుస్తున్న కైలాష్ ఒక సందులోకి తిరిగాడు. అతనలా తిరిగాడో లేదో, ఒక నల్లటి ఆకారం సడన్ గా రోడ్డుకి అడ్డంగా పరిగెత్తింది. అది చూసిన కైలాష్కు ఒక్క క్షణం గుండె ఆగినట్లయింది. అక్కడే నిలబడిపోయాడు. అంతకుముందే తనకు గుడి దగ్గర కనిపించిన మనిషే అలా రోడ్డుకు అడ్డంగా పరిగెత్తాడేమో అని వేగంగా ముందుకెళ్లి ఆ వీధంతా వెతికాడు. కాని ఎవరూ కనిపించలేదు. కైలాష్కి ఆశ్చర్యమేసింది. ఇప్పుడే కదా అలా ఒకళ్ళు వెళ్లడం చూశాను, ఎటు వెళ్ళుంటారు, నేనేమైనా ఊహించుకున్నానా అని కైలాష్ ఆలోచిస్తుండగా అతనికి గజ్జల చప్పుడు వినిపించింది. ఆ చప్పుడు మెల్లమెల్లగా తనకు దగ్గరగా వస్తోంది. అదే సమయంలో ఒక మత్తైన సువాసన అతన్ని చుట్టుముట్టింది. ఈ సెంటు వాసనొచ్చిందంటే భైరవి ఇక్కడే ఎక్కడో దగ్గర్లో ఉందన్నమాట అని చాలా చిన్నగా అనుకున్నాడు. ఇప్పటివరకు ఊళ్ళో వాళ్లు చెప్పిన భైరవి కథలను కైలాష్ పూర్తిగా నమ్మలేదు. అతనికి భైరవి అంటే భయం కూడా లేదు. కాని ప్రస్తుతం ఆ చీకటి, ఊరిని చుట్టుముట్టిన నిశ్శబ్దం, చుట్టూ ఉన్న పొగమంచు అతనికి కొంచెం భయాన్ని కలిగించాయి. అదీకాక రఘు చనిపోవడం అతనికి గుర్తొచ్చింది. రఘు చేసిన ఏదో పని నచ్చకపోవడం వల్లే భైరవి అతన్ని చంపేసింది. చనిపోవడానికి ముందు రఘు చేసిన ఒకే ఒక్క పని పక్క ఊరి స్వామీజీ గురించి నందికి చెప్పడం. ఇవన్నీ గుర్తొచ్చి కైలాష్ కొద్దిగా వణికాడు. అంతే, వెనక్కు తిరిగి చూడకుండా గబగబా అడుగులు వేస్తూ ముందుకు నడుస్తున్నాడు. అతని అడుగుల వేగం పెరిగే కొద్దీ వెనుక వస్తున్న గజ్జెల చప్పుడు మరింత పెద్దగా వినపడుతోంది. అంతలోనే ఎవరో తన పక్కనే నడుస్తున్న ఫీలింగ్ అతనికి కలిగింది. ఏదో ఎర్రని నీడ తన పక్కనే నడుచుకుంటూ వస్తోంది. కైలాష్కు ఒళ్ళు జలధరించింది. కాని ధైర్యాన్ని కూడగట్టుకుని పక్కనెవరున్నారో చూద్దామని అటువైపు చూశాడు. అప్పుడే ఎవరో వచ్చి కైలాష్ చెయ్యి పట్టుకుని అతన్ని చాలా బలంగా ఒక సందులోకి లాగారు. ఒక్క క్షణం కైలాష్కి ఊపిరాడలేదు. తనను కాపాడింది ఎవరా అని చూసిన కైలాష్ ఆశ్చర్యపోయాడు. నువ్వా అని పెద్దగా అరిచాడు. కైలాష్ను కాపాడింది మరెవరో కాదు, నంది చెల్లెలు మహి. నువ్వేంటి ఈ టైంలో అని ఇంకా గట్టిగా అరుస్తున్న కైలాష్ని ఆపడానికి అతని నోటికి చెయ్యడ్డు పెట్టిన మహి చిన్నగా మాట్లాడుతూ, నీకేమైనా చావాలనుందా? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? నేను గనక సరైన టైంలో ఇక్కడికి రాకపోయుంటే నీకేం ఓవర్ అయిపోయి ఉండేది తెలుసా? అన్న ఇచ్చిన తాయెత్తు నా దగ్గరుంది కాబట్టి ఆ భైరవి నిన్నేమీ చేయటం లేదు. అందుకే ఆ పిశాచి పారిపోయినట్లుంది. లేదంటే ఈరోజు నువ్వు చచ్చుండేవాడివి అంటూ భైరవి ఆ చుట్టుపక్కల ఉందేమో అని అటూ ఇటూ చూస్తోంది మహి. వాళ్ళిద్దరి మధ్య పెద్దగా గ్యాప్ లేకపోవడంతో కైలాష్ ఆమె మాటలపై ఫోకస్ పెట్టలేకపోయాడు. ఆమె గుండ్రని ముఖం, పెద్ద కళ్ళు, లేత పెదాలను అలా చూస్తూ ఉండిపోయాడు. అతని నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో కైలాష్ వైపు చూసిన మహి అతనేం చేస్తున్నాడో చూసి సిగ్గుపడి ఒక్కసారి తనను తాను చూసుకుని చున్నీ సరిచేసుకుని గబుక్కున వెనక్కు జరిగే ప్రయత్నం చేసింది. కాని ఆమె కాలు రాయిమీద పడటంతో బ్యాలెన్స్ కోల్పోయి వెల్లకిలా నేలమీద పడింది. ఇద్దరూ చేతులు పట్టుకొనుండటంతో కైలాష్ కూడా ఆమె మీద పడ్డాడు. వారిద్దరి పెదాలు దాదాపు తాకేంత దగ్గరకు చేరుకున్నాయి. తన వైపు కళ్ళు పెద్దవి చేసుకుని సిగ్గుతో చూస్తున్న మహీని చూసిన కైలాష్ ఆగలేకపోయాడు. ఆమె పెదాల మీద చిన్నగా ముద్దు పెట్టాడు. అతని పెదవుల తడి తగలగానే ఆమెలో అనేక కోరికలు చెలరేగాయి. అయితే అది క్షణంపాటే. ఆ తర్వాత టక్కున కైలాష్ను వెనక్కి నెట్టేసి లేచి నిల్చుంది.
ఆమెకేమీ అర్థం కాలేదు. కైలాష్ కూడా ఓ క్షణంపాటు ఏమీ మాట్లాడలేకపోయాడు. కనీసం ఆమె వైపు చూడలేకపోయాడు. ఆ పరిస్థితిని కొంచెం నార్మల్ చేద్దామనుకున్న మహి, మనవిక్కడెక్కువసేపు ఉండటం మంచిది కాదు, త్వరగా వెళ్ళిపోతే బాగుంటుంది అంటూ పెదవులు తుడుచుకొని అక్కడ్నుంచి కదిలింది. కైలాష్ కూడా మారు మాట్లాడకుండా ఆమె వెనుకే అడుగులు వేశాడు. కాసేపటికిద్దరూ ఇంటికి చేరుకున్నారు. అలా ఇంట్లోకి వెళ్లగానే కైలాష్ వైపు చూసిన మహి గుడ్ నైట్ అని చిన్నగా చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమైంది. టక్కున ఆమె కడ్డొచ్చిన కైలాష్, మహి అది ఐఎమ్ సారీ, ఏదో బై యాక్సిడెంటల్గా అంటూ జరిగిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. కాని అతని నోటినుంచి మాటలు సరిగ్గా రావడం లేదు. అతను ఇంకా సరిగ్గా మాట్లాడకముందే కలగజేసుకున్న మహి టాపిక్ చేంజ్ చేసేసింది. నీ డిన్నర్ కిచెన్లో పెట్టాను, కాసేపాగి తిను అని చెప్పి మళ్లీ తన గదివైపు తిరిగింది. మహి, ఇంత రాత్రిపూట నువ్వక్కడేం చేస్తున్నావు? నన్ను వెతకడానికొచ్చావా? మరి నందేం చేస్తున్నాడు? హఠాత్తుగా అడిగాడు. అని ఆ మాటలు విన్న తర్వాత కైలాష్ మొహం 1000 వాలా బల్బులా వెలిగిపోయింది. మహి తనను వెతుక్కుంటూనే వచ్చిందని అతనికి అర్థమైంది. తన గురించి ఆమె కేర్ తీసుకుంటుందని తెలిసేసరికి అతనికి చాలా సంతోషం వేసింది. మరుసటి రోజు ఉదయం చేతిలో చిత్రలేఖ పుస్తకం పట్టుకుని కూర్చున్నాడు కైలాష్. ఆలయంలో చూసిన పెయింటింగ్స్ పుస్తకంలో ఎక్కడ ఉన్నాయో వెతుకుతున్నాడు. 1-2 బొమ్మలు తాను గుడిలో చూసినట్లే ఉన్నాయి. కాని వాటి గబగబా నడుస్తూ గుడి వెనక్కి వెళ్లాడు. అలా వెళ్తూ తన చుట్టూ కనిపిస్తున్న ప్రదేశాలను కెమెరాలో బంధిస్తున్నాడు. అదిగో అప్పుడే రాత్రి అతనికి కనిపించినట్టే కనిపించి మాయమైన వ్యక్తి మళ్లీ కైలాష్కే కనిపించాడు. అంతే, వెంటనే కెమెరా మూసేసి వేగంగా అతని వైపు వెళ్తూ, హే, రాత్రి మనం కలిశాం కదా, నువ్వు నాతో మాట్లాడావు అని కొంచెం పెద్దగా అరిచాడు. కైలాష్ గొంతు విన్న ఆ వ్యక్తి చటుక్కున లేచి నిలబడి పరుగు తీశాడు. అతడెందుకు అలా పరిగెడుతున్నాడో అర్థంకాని కైలాష్ కూడా అతన్ని పట్టుకోవడానికి అతని వెనకే పరిగెత్తాడు. కాసేపటి తర్వాత ఆ వ్యక్తి ఒక చోట ఆగిపోయాడు. ఇంకాసేపట్లో కూలిపోతుంది అనేలా ఉన్న ఒక భవనం ముందు అతను నిలబడున్నాడు. అది చూసిన కైలాష్ ఆశ్చర్యపోయాడు. ఈ పాడుపడిన భవనం గురించి నాకెవరూ చెప్పలేదే అని అనుకుంటూ అక్కడికి చేరుకున్నాడు. అలా వెళ్లిన దగ్గర్నుంచి ఆ భవనంతో తనకేదో సంబంధం ఉన్నట్లు కైలాష్ కనిపించింది. దాంతో మనసంతా ఒక రకంగా అయిపోయింది. ఆ ఫీలింగ్స్ నుంచి కాసేపటికి తేరుకున్న కైలాష్ ఆ భవనం ముందు నిలబడి ఉన్న మనిషివైపు చూసి, అసలెవరు నువ్వు? నీ పేరేంటి? సడన్ గా కనిపిస్తావు, తిరిగి చూస్తే కనిపించావు, మళ్లీ నన్ను చూడగానే పారిపోతావు. అసలేం చేస్తున్నావు నువ్వు? నాకు సాయం చేస్తానన్నావు, నా గురించి నీకేం తెలుసు అని వరసగా ప్రశ్నలు వేశాడు కైలాష్. అయితే ఆ మనిషి మాత్రం నోరు విప్పలేదు. అలా ఒక బొమ్మలా నిలబడున్నాడు. దాంతో కైలాష్కి చిరాగ్గా అనిపించి అతని వైపు వెళ్లేందుకు ముందుకు కదిలాడు. అప్పుడే కాలు కింద రాయిపడటంతో బ్యాలెన్స్ తప్పి కింద పడబోయాడు. అది చూసిన ఆ మనిషి కైలాష్ చేయి పట్టుకుని పడకుండా ఆపాడు. అలా కైలాష్ను అతను తాకాడో లేదో కైలాష్ ఒక విధమైన మత్తులో పడిపోయాడు. కొన్ని క్షణాలు గడిచిన తర్వాత సడన్ గా కైలాష్కు మెలకు వచ్చింది. తను ఒక రోడ్డుపై పడుకొనున్నట్లు అతనికి అర్థమైంది. చుట్టూ చీకటి. ఆ రోడ్డు కూడా వింతగా ఉంది. పొద్దున్నే కెమెరా పట్టుకుని బయటకొచ్చిన తను ఇలా రాత్రిపూట రోడ్డుపై ఎందుకు పడున్నాడో కైలాష్కి అర్థం కాలేదు. ఆ పాత బిల్డింగ్ ముందు నేనుండాలి కదా, మరిప్పుడు నేనెక్కడున్నాను? ఇప్పుడేం చెయ్యాలి? నాతో పాటు ఉన్న మనిషెక్కడా అని చుట్టూ చూశాడు కైలాష్. అసలు ఇది త్రిశూలపురమేనా? ఈ ఇళ్లను చూస్తుంటే అలా అనిపించడం లేదేంటి? నేను చూసిన ఇండ్లన్నీ సాధారణంగా సిమెంటుతో కట్టుకునే ఇళ్లల్లానే ఉన్నాయి. కాని ఇప్పుడు నా చుట్టూ అన్ని మట్టితో కట్టిన ఇళ్లున్నాయేంటి? ఇక్కడ లైట్స్ కూడా లేవేంటి? త్రిశూలపురంలో ప్రతి ఇంటికి ఎలక్ట్రిక్ కనెక్షన్ ఉంది కదా.
నంది ఇంట్లో కూడా పవర్ కనెక్షన్ ఉంది. ఇక్కడ ప్రతి ఇంటి ముందు కాగడాలు వెలుగుతున్నాయేంటి? అసలేం జరుగుతుంది అని ఆలోచిస్తున్న కైలాష్కు ఊరి బయట ఉన్న పెద్ద అడవి కనిపించింది. అందులోంచి నక్కల ఓళలు, అడవి పందుల అరుపులు వినిపిస్తున్నాయి. చిమ్మ చీకట్లో చిన్న చిన్న పురుగులు చేసే శబ్దాలు అదోలాంటి భయాన్ని కలిగిస్తున్నాయి. ఆ భయంలో ఎటు వెళ్లాలో తెలియక తికమక పడుతున్న కైలాష్కి అప్పుడే కొంత దూరంలో వెలుగు కనిపించింది. అటువైపు అడుగులు వేశాడు కైలాష్. అక్కడ జనాలంతా చిన్న గుంపుగా నిలబడి చేతుల్లో కాగడాలతో ముందుకు వెళ్తున్నారు. వాళ్లు వేసుకున్న బట్టలు కూడా కైలాష్కు కొత్తగా కనిపించాయి. కైలాష్ కూడా ఒక ఇంటి ముందున్న కాగడా తీసుకొని ఆ జనాల గుంపుతో పాటు కలిసి నడవడం మొదలుపెట్టాడు. ఎటు వెళ్తున్నాడో కూడా తెలియకపోయినా జనాల వెనుకే అడుగులు వేస్తున్న కైలాష్ కాళ్లకు సడన్ గా నీళ్లు తగిలాయి. అది ఊహించని అతను జారి కింద పడ్డాడు. పడిన వెంటనే లేచి నిలబడి ఎవరూ తనను గమనించలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నాడు. తన కాళ్లకు తగిలిన నీళ్లు ఎక్కడవని చేతిలోని కాగడా వెలుగులో చూశాడు. అంతే, అతనికి పెద్ద షాక్ తగిలింది. అతడు ఒక నదిలో పడ్డాడు. ప్రవాహం మరీ ఎక్కువగా లేని ఒక నదిలో అతడు పడిపోయాడు. ఆ నీళ్లలో ఈదుతూ ఒడ్డుకు రావాలని చూస్తూ అసలేం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా గుడిగంటల శబ్దం వినిపించింది. అది వినగానే ఇక్కడ గుడుందా? అది రాత్రిపూట పూజలు జరుగుతున్నాయా? ఇదేంటో ఖచ్చితంగా నేను చూడాలి అనుకుని ఒడ్డుకు చేరుకొని గంటల శబ్దం వచ్చిన వైపు పరుగు తీశాడు. అక్కడకు వెళ్లి ఆ గుడిని చూసిన కైలాష్ దిమ్మ తిరిగిపోయింది. ఆశ్చర్యంగా చూస్తూ, ఇది త్రిశూలపురంలోని కాలభైరవ గుడిలాగా ఉందేంటి? ఆ గుడేనా ఇది అనుకుంటూ షాకయ్యాడు. ఆ కాలభైరవాలయం